హిడ్మాది బోటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బోటకపు ఎన్కౌంటర్ అని, అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లారు. ఏపీకి చెందిన కల్ప వ్యాపారులతో కలిసి వెళితే పట్టుకున్నారు. కొందరు కల్ప వ్యాపారులు ద్రోహం వల్లే వాళ్లు దొరికిపోయారు. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేశారు. ఈ ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర. సియా ఏదైతే దండకారణంలో జరిగినటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ అనంతరం తర్వాత చెల్లా చెదరైపోయినటువంటి మావోయిస్టులు ఎక్కడైతే వాళ్లకు తలదాచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఇతర రాష్ట్రాలందరికీ కూడా వలస వెళ్లిన సందర్భం. అయితే హిడ్మా లొంగిపోతాడు అనేటువంటి ప్రచారంలో ఆయన అనారోగ్య కారణాల వల్ల విజయవాడకు హిడ్మా శంకర్ కొంతమంది కల్ప వ్యాపారులతోని అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అడవిలోకి రానున్న సందర్భంలోనే మళ్ళీ వాళ్ళను పట్టుకోవడం, పోలీసు వాళ్ళు పట్టుకోవడం, పోలీసులకు ఎక్కడనైతే గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టు సాయిల్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలియవస్తున్నది. మొత్తం కూడా కోసాలు అనేటువంటి గతంలో లొంగిపోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మర్ గా మారి వాళ్ళ హిడ్మా శంకర్ పైన ఉన్నటువంటి రివార్డును కొట్టేయాలని గత 2 నెలల నుండి ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడుంటాడు, ఎక్కడ ఏరియాలో తిరుగుతున్నాడు అనేది కొంత సమాచారం అయితే పోలీసులతో కలిసి తిరుగుతున్నట్టు అయితే తెలియవస్తున్నది. మొత్తానికైతే ఇది ఎన్కౌంటర్ కాదు, పోలీసుల హత్య. వాళ్ళను దొరకబట్టి వాళ్ళను చిత్రహింసలు పెట్టి చంపారు తప్ప ఎన్కౌంటర్ అది కానే కాదు. పోలీసు వాళ్ళు కట్టకట్టలు అల్లి మావోయిస్టుల పైన దండకారణ్యం మోపి వాళ్ళను హిడ్మా అనే లొంగిపోయే సందర్భంలోనే ఆయనను పట్టుకొని కాల్చి చంపకుండా బాగా పాశవికంగా ఇంట్రాగేషన్ చేస్తూ అన్ని రకాలుగా ప్రయోగించి ఆయనను హత్య చేయడం జరిగింది తప్ప ఇది ఎక్కడ కూడా మరొకటి కాదు అనేది చెప్తున్నారు. అట్లా ఏపీకి చెందినటువంటి కల్పద్రోహులు వాళ్లతో పాటు సమాచారం కూడా లీక్ అయింది. వాళ్ళతో పాటే పోలీసు వాళ్ళను కూడా పరవుగా వాడుకొని జంగల్లో కల్ప వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళ ఎక్కడెక్కడైతే ప్రాంతాలలో ఆశ్రయం తీసుకుంటారో ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు స్కెచ్ తీసుకొని ఆ పైన ఎవరు వస్తున్నారు, ఎవరితో ఎవరు లింకప్ ఉన్నారు అనేది కూడా ఒక పోలీసులు ఎత్తుగడగా భావించవచ్చు. మొత్తానికైతే హిడ్మా శంకర్ అనేటువంటి కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఆయన ఒక క్యాడర్ లో పెద్దగానే ఎంతో మంది వచ్చిన చాకచక్యంగా తప్పించుకొని వెళ్ళేటువంటి సాహసం అయితే ఆయనలో ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా దండకారణ్యంలో చాలా పట్టున్న వ్యక్తి. ఇక్కడ విజయవాడలో ట్రీట్మెంట్ కోసం అనారోగ్య కారణాల చేతనే ఆయనను తిరిగి వస్తుండగా పట్టుకొని హత్య చేశారని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు ప్రకటనలో తెలిపారు. అంటే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వికాస్ ఆయన వీటిపైన పూర్తిగా సమగ్ర సమాచారం తెప్పించుకొని ఏ విధంగా హత్య చేయబడ్డారు, ఏ విధంగా ఎవరు తిరిగి కోవట్టు, ఎవరు తిరిగి ఆపరేట్ చేసి వాళ్ళని సమాచారం ఇచ్చిన పోలీసులు అనేది కూడా వాళ్ళు లేఖలో క్లియర్ గా చెప్పడం జరిగింది. మొత్తం మీద వాళ్ళని ఎక్కడ కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా వాళ్ళపైన వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్తామని కూడా ఒక సందర్భంలో హెచ్చరించినట్టున్నది. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.